ప్రధానంగా చూసుకుంటే విజయవాడ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా జలమయమైపోయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఒకవైపు రైల్వే స్టేషన్, మరొక వైపు బస్ స్టాండ్, రెండింటికి సంబంధించి కూడా ఇదే పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి విజయవాడ అంటే కనకదుర్గం వారధి వైపు అంటే హైదరాబాద్ వెళ్ళటానికి ఉన్న రూటు మొత్తం కూడా నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు 3 బస్సులు, ఒక పెట్రోల్ ట్యాంకు, మరొక వైపు చూసుకుంటే కనుక ఇంకొక వైపు ఆర్టీసీ బస్ స్టాండ్లోకి వెళ్ళటానికి మరొక బస్సు కూడా అక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే మచిలీపట్నానికి సంబంధించిన బస్సు అక్కడ నిలిచిపోయింది. దాదాపుగా ఒక మనిషి కూడా అక్కడ ఉన్నాడు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. దాదాపుగా మనిషి మునిగిపోయే స్టేజీలో ఉన్నారు. నీళ్ళన్నీ కూడా అక్కడ ఒక మనిషి మునిగిపోయే స్టేజీకి నీళ్ళు ఉన్నాయి. సో ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద పరిస్థితి అయితే ఇదే రకంగా కొనసాగుతుంది. మరొక వైపు ఆ పక్కనే బస్సు కూడా అదే స్థాయిలో కూడా అంటే దాదాపుగా 8 నుంచి 15 అడుగుల మేరకు నీళ్లలో బస్సు